హాయ్ గైస్. నేను కూడా యాక్చువల్గా ఇంత పెద్ద ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరందరూ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ హవ్ గాటన్ వాజ్ యెస్టర్డే అండి. బనీ, రానా, సిరి అండ్ రకుల్ సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా రెస్టారెంట్ పిలిచి చాలాసేపు మాట్లాడి యూనో బబ్లు ఏమో ఇది డిస్కస్ చేసి అది డిస్కస్ చేసి ఫైనల్గా రానా అంటాడు, దిమ్మ తిరిగిపోయింది నాకు, అర్జెంట్ ప్రెస్ మీట్ పిలుద్దాం మాట్లాడదాం దీని గురించి అన్నాడు. ఫనీ థింగ్ ఏంటంటే ఈ సినిమా మేము ప్రీపోన్ చేయడం వలన మేము ఆడియో లాంచ్ చేయడం టైం దొరకలేదండి. కానీ ఆడియో లాంచ్ చేయాలనుకున్న టైంలో మేము యాక్చువల్ రానాని చీఫ్ గెస్ట్గా అనుకున్నాం. అండ్ అండ్ ఆ టైంలో నేను రానాని ఇంప్రెస్ చేయలేకపోయాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఎర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ హిజ్ ఐస్ అండ్ ద వరల్డ్స్ ఐస్ దట్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ భయ్యా ప్రెస్ మీట్ పెడదాం. అండ్ ఇట్స్ వెరీ గ్రేషియస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. బాహుబలిలో కలిసి 50 రోజులు చేసినా కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అ బిట్ మోర్ రెస్పెక్ట్ లాస్ట్ నైట్ దెన్ ద 50 days together. హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇందాక రవి అన్నట్టు నాతో ఎవరో మార్నింగ్ ఇదన్నారు, ఏంటి పివి గారు సినిమా చూసి నచ్చి కొనేసట కదా మీ దగ్గర నుంచి అని. అది నిజం కాదండి. ఇన్ఫ్యాక్ట్ నిరంజన్ గారు కంప్లీట్ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ అయితే పివి గారు ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా లాజిస్టికల్ సపోర్ట్ అండ్ కంప్లీట్ ఓవర్సీయింగ్ ద ప్రాజెక్ట్ అనేది పర్సనల్గా తీసుకొని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఏసీపీలు పివి గారు. ఇలా అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఫర్నిచర్ని, మనుషుల్ని, కార్లని, ఇళ్ళని మేము వాడుకున్నంత ఎవరు వాడుకొని ఉండరు. వాటన్నిటికీ ఒక వాల్యూ కట్టి ఖచ్చితంగా 4-5 crores అయిపోతుంది సినిమా. అండ్ ఆ సపోర్ట్ ఉండటం వల్లే మేము యాక్చువల్గా ఈ బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాం. ఇది కాకుండా నేను జస్ట్ ఒక చిన్న ఫనీ జోక్ చెప్దాం అనుకుంటున్నానండి. శాన్ ఫ్రాన్సిస్కోలో షూట్ చేయడానికి మా డైరెక్టర్కి వీసా దొరకలేదు ఇన్ టైం. సో నేను మా సినిమాటోగ్రఫర్ షనీల్ అక్కడికి వెళ్ళిపోయాం. మేము ఇద్దరం యూఎస్ సిటిజన్స్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత షనీల్ ఫ్రెండ్స్ని ఒక 4 హైర్ చేసి భయ్యా 2 రోజులు రండి అని చెప్పి ఒక హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకున్నాం. హైయట్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని వాళ్ళకి చెప్పకుండా లోపల కెమెరాస్, లైట్స్ పెట్టేసి షూటింగ్ చేస్తాం. అండ్ అక్కడ రవి ఫేస్ టైం, ఐప్యాడ్ల మీద ఫేస్ టైమ్, స్కైప్ చూసి భయ్యా కొంచెం లెఫ్ట్కి తిప్పు, కొంచెం రైట్కి తిప్పు అని చెప్తా, ఇక్కడ షాట్ మీరు ఇలా ఒక డాలీ షాట్ పెట్టండి, ఇక్కడ షాట్ క్లోజప్ తీయండి అని మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాడండి. అలా చేసిన సినిమా ఇది. సో అండ్ కెన్ యూ ఇమాజిన్ ఒక సెట్ మీద డైరెక్షన్ ఫేస్ టైంకి త్రూ స్కైప్లోంచి నేను షనీల్, అది కాదు భయ్యా ఇక్కడ కొంచెం ఫ్రీజ్ అని మళ్ళీసారి చెప్పు అని అంటాం. ఆ తర్వాత విన్న తర్వాత మేము యాక్ట్ చేయడం, షనీల్ కెమెరా షాట్ చేయడం, ఇలా చేసిన సినిమా అండి. దానికి రిజల్ట్ ఇవాళ ఇంత ఓవర్వెల్మింగ్గా రావడం, బనీ, సిరి, రాణా వీళ్ళందరూ కాంప్లిమెంట్ చేయడం, బబ్లు కాంప్లిమెంట్ చేయడం, అండ్ ఆల్ దీస్ సెలబ్రిటీస్, రవితేజ గారు, ఆల్ దీస్ డైరెక్టర్స్, ఆడియన్సెస్, రివ్యూస్ 4 out of 5, 3.5 out of 5, 3.75 out of 5, 3.25 out of 5, ఇంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వస్తుందని మేము యాక్చువల్ కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన ప్రెస్ మీట్ల కన్నా కొంచెం ఎక్కువ మాట్లాడాను, బట్ జస్ట్ బికాజ్ ఐఎమ్ ఓవర్ జాయిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఐ జస్ట్ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లేని ప్రతి ఒక్కరికి who supported such film, all of us as actors. ఇంతకుముందు చేయని రోల్స్ చేసినా కూడా ఓపెన్ ఆర్మ్స్తో మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం, క్షణాన్ని ఎంత పెద్ద క్షణంగా చేయడం, థ్యాంక్ యూ సో మచ్. I just want to thank everyone, PV sir, and thank you so much Rana for being here. This is like taking to another level. Thank you so much. And everyone, Prakash garu, thank you so much. Sesh, of course, నువ్వు లేక నేను లేని శేష్ ఇందులో. ఫస్ట్ నాకు శేష్ నరేట్ చేశారు. రవి ఈజ్ లైక్, రవి నేను చెప్పక్కర్లేదు, థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు, తర్వాత రవి. యా బికాస్ హీ అప్రోచ్ మీ. But yes, we are all a team. So thank you so much, team, who are there as our shadows behind also. Thank you so much, all of you.
యూ నో శ్రీచరణ్ హౌ మచ్ ఐ లవ్ యువర్ బీజిఎం, ఐ లవ్ మైన్. త్వరలో నేను రింగ్ టోన్ పెట్టుకోవాలి, దట్ కాన్స్పిరసీ థింగ్. థ్యాంక్స్ లాట్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అనసూయని ఇక్కడే ఇలా ఈరోజు ఇలా నిలబెట్టడం కూడా